వెల్కమ్ బ్యాక్. ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎటు చూసినా అవి కూటమి ప్రభుత్వానికి దక్కుతాయి. అందులోనూ ఏ పార్టీకి ఎన్ని, రెండింటిని టీడీపీనే తీసుకుంటుందా లేదంటే కూటమిలోని ఇతర పార్టీలకు ఇస్తుందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఇప్పటికీ ప్రతిపక్ష వైసీపీకే ఆధిక్యం ఉంది. అసెంబ్లీలో కూటమి పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేలున్నారు. మండలిలో మాత్రం వైసీపీదే అప్పర్ హ్యాండ్. త్వరలోనే మండలిలో 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయబోతున్నారు. ఒకరు జకియా ఖనుం, మరొకరు పండుల రవీంద్రబాబు. వీరి స్థానంలో కూటమి నుంచి ఎవరిని తీసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఉన్నవి 2 స్థానాలు, కానీ కూటమిలో 3 పార్టీలున్నాయి. దీంతో ఎవరికిస్తారనే చర్చ జరుగుతోంది. కూటమి వర్గాల సమాచారం ప్రకారం 2 ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండలిలో ఖాళీలు ఏర్పడుతున్న ప్రతిసారి టీడీపీలో ఆశావహులు పెరుగుతూనే ఉన్నారు. దీంతో టీడీపీకే ఈ 2 స్థానాలు ఆల్మోస్ట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల విషయంలో కూటమి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సామాజిక ప్రాంతీయ సమీకరణల ఆధారంగా వీరి ఎంపిక జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రాజ్యసభ సీటు ఆశించి నిరాశ చెందిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ఇప్పుడు మండలికి వర్ల రామయ్యను పంపాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇక 2వ స్థానాన్ని రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పార్టీకి చెందిన సీనియర్ నేత లేదా బీసీ వర్గానికి ఈ సీటు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ స్థానం దక్కలేదని రెడ్డపగారి శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గం నుంచి వర్ల రామయ్య పేరు ఫైనల్ అయితే శ్రీనివాసులరెడ్డికి అవకాశం ఉంటుందనే చర్చ సాగుతోంది. అయితే మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో శ్రీనివాసులరెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా అనేది సందేహంగా మారింది. అయితే రాయలసీమ నుంచి బీసీ వర్గానికి సీట్ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి రావచ్చని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబును ఇప్పటికే కొన్ని సందర్భాల్లో రాధ కలిశారు కూడా. ఆయనకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి గవర్నర్ కోటాలో అవకాశం ఉంటుందా లేదంటే వేరే సందర్భంలో ఇస్తారా అనేది తేలాల్సింది. అటు వర్ల రామయ్యకు ఇచ్చి ఇటు వంగవీటి రాధకు ఇస్తే కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాకే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మండలిలో 5 సభ్యుల రాజీనామాలు పెండింగ్ లో ఉన్నాయి. చైర్మన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ మండలిలో ప్రస్తుతం వైసీపీకి 35, టీడీపీకి 10, జనసేనకు 2, బీజేపీకి 2 ఎమ్మెల్సీలున్నారు. 4 ఇండిపెండెంట్ సభ్యులున్నారు. ఈ నెల 28న గవర్నర్ కోటాలో 2 పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీకి స్కెడ్యూల్ విడుదలైన తర్వాత కూటమి నుంచి అధికారికంగా పేర్లు ప్రకటించనున్నారు.